ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ కాకినాడలో ఎప్పుడు కట్టారా బాబు? ఫ్రీగా స్విమ్మింగ్ చేయాలంటే అర్జెంట్ గా మా కాకినాడ వచ్చేయండి. ఎప్పుడు లేట్ గా లేచానండి. ఇవాళ పొద్దున్నే 6 గంటలకు అలారం పెట్టుకుని మా బక్కోడాల ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడ ఒక్క చిమ్టు గడి మీద 4 చిమ్టులు అయితే దాడి చేస్తున్నాయి. ఇంకా మా బక్కోడిని ఎక్కించుకుని పొద్దున్నే బీచ్ కి అయితే వచ్చేసాను. ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చానంటే మన కాకినాడకి సూపర్ రాజు అయితే వచ్చేసారు. ఆయనతో చాలా సేపు మాట్లాడిన తర్వాత కాలేజ్కి లేట్ అయిపోతుందని చెప్పి ఇంటికి వెళ్ళి కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇవాళ పొద్దున్నే చాలా తొందరగా లేచాను. సునామీలు భూకంపాలు వస్తే నాకు సంబంధం లేదు. మా ఓడి మాట కాదనలేక డీజిల్ అయితే కొట్టించేసాను. బయటకు వచ్చిన తర్వాత మా ఊరికి అలా డీసెంట్ గా బిహేవ్ చేయండి అంటే నువ్వు మాకన్నా దారుణం అంటున్నారు. సర్లే మనకి ఎందుకని చెప్పి పాటలు పాడుకుంటూ కాలేజ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము టైంకి అయితే టైంకి రాకపోయినా టైం దాటేసిన తర్వాత కాలేజీకి రావడం జరిగింది. మధ్యాహ్నం నేనేమో చాలా సీరియస్ గా భోజనం చేస్తుంటే మా వాడు చాలా సీరియస్ గా చాటింగ్ చేసుకుంటున్నాడు. ఊరికినే క్లాస్ లో ఉండడం ఎందుకని చెప్పి కాలేజ్ చుట్టూ షికారు వేస్తాం. మా వర్మ అన్న కొత్త లుక్ తో కెమెరా ముందుకు రావడం చాలా సిగ్గుపడుతున్నాడు. ఎప్పుడు లేని పొద్దున్నే అనవసరంగా త్వరగా లెగిసాను. ఇవాళ మాకు స్పోర్ట్స్ వాతావరణంలో చాలా మార్పులు అయితే రావడం జరిగింది. వర్షం రాదనుకున్నాను, కొద్దిసేపటికే ఫుల్ చితక్ కొట్టేసింది. ఇంకా నా కెమెరా కూడా తడిచిపోయింది. వర్షం తగ్గిన తర్వాత క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తూ నేనైతే గ్రీన్ లేస్ తినేసాను. పడిన పావు గంట వర్షానికి మా కాకినాడ అంతా స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. వెల్కమ్ టు అవర్ స్మార్ట్ సిటీ కాకినాడ. ఇంత వర్షంలో నా బుక్స్, నా రికార్డ్స్ అన్ని తడిచిపోయినాయి. మా ఫ్యాకల్టీ కనుక ఈ రీల్ చూస్తే జస్టిస్ ఫర్ బుక్స్ అని కామెంట్ చేసేయండి. నైట్ కి చపాతీ ఇంకా బంగాళదుంప కర్రీ తినేసి పడుకున్నాను.